నాకు సంపూర్ణ జ్ఞాన వైరాగ్యాలు ఉన్నాయండి, నేను గుడ్డ కట్టుకొని అనేవాడు ఎలా ఆలోచించాలంటే, నీకున్నాయ్యా బాబు, నువ్వు అలా ఉంటే అడవుల్లో ఉండు, బయటికి రాకు, చెట్టు త్వరలో కూర్చో. వేమన దిగంబరుడయ్యాక సమాజంలోకి రాలేదండి. తెలుసుకుని మాట్లాడదాం, సమాజంలోకి రాలేదు వేమన, అలా తిరగలేదు. ఇంకా భిక్షాటన కానీ ఏది కానీ ఆయన చేయలేదు, అసలు గుహలో ఉండిపోయాడు. ఆయనకి తెలుసు నాకింత వైరాగ్యం ఉంది కానీ అందరికీ ఉండదు, అందులో రాళ్ళేసి కొడతారు, గేలి చేస్తారు, సమాజాన్ని తప్పుదారి పట్టించడం మన ఉద్దేశం కాదు. వారి సహజ స్థితిని వారికి తెలియజేయాలి. దిగంబరంగానే లోకంలోకి వచ్చాం, దిగంబరంగా వెళ్ళిపోతాం. అందుకని అది తెలియజేయాలి. ఆయన గుహలో ఉండిపోయాడు. గుహలో ఉండగానే ఆయన పద్యాలు, అది ఆయన రూపాన్ని అర్థం చేసుకోగలిగిన మహానుభావులైన శిష్యులు కొంతమంది ఆయన నోట విని తర్వాత ఏదో గోడల మీద రాశారు, భిక్షుకులుగా పాడుకుంటూ తిరిగారు. వాటన్నిటిని బ్రౌన్ దొర సేకరించాడు. నిజానికి ఆ బ్రౌన్కి నమస్కారం. బ్రౌన్ దొర సేకరించాడు వేమన పద్యాలు ఎక్కువగా. అసలు వేమన పద్యాల గురించి ఆయన తెలుగు భాష నేర్చుకున్నాడు.